న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో టీమిండియా యంగ్ ప్లేయర్స్ దుమ్మురేపారు. బ్యాటింగ్, బౌలింగ్లలో ఓవరాల్గా మన ఆటగాళ్లదే పై చేయిగా నిలిచింది. ఈ ప్రదర్శనతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లోనూ భారత క్రికెటర్లు అద్దరగొట్టారు. ముఖ్యంగా ఓవల్ టెస్ట్లో అద్భుతంగా రాణించిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. ఓవల్ టెస్ట్లో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్ ఓవరాల్గా ఈ సిరీస్ 23 వికెట్లతో టాప్ బౌలర్గా నిలిచాడు. దీంతో 12 స్థానాలు ఎగబాకిన మియాభాయ్ తాజాగా ర్యాంకింగ్స్లో 674 పాయింట్లతో 15వ ర్యాంక్లో నిలిచాడు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో మహమ్మద్ సిరాజ్ 2 సార్లు ఒకే ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ 2 మ్యాచ్లలోనూ టీమిండియా విజయం సాధించింది. ఎడ్జ్ బాస్టన్తో పాటు ఓవల్లో సిరాజ్ తన అద్భుత బౌలింగ్తో టీమిండియా విజయాల్లో కీలకంగా మారాడు. కాగా ప్రసిద్ధ్ కూడా ఓవల్ టెస్ట్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో ఏకంగా 25 స్థానాలు ఎగబాకి టెస్టు ర్యాంకింగ్స్లో 59వ స్థానంలో నిలిచాడు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా 889 రేటింగ్తో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా కగిసో రబాడా, పాట్ కమిన్స్ వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. జడేజా 3 స్థానాలు దిగజారి 17వ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్కు చెందిన గస్ అట్కిన్సన్ 2 స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచాడు. క్రిస్ వోక్స్ 1 స్థానం దిగజారి 24 స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో యశస్వి జైస్వాల్ టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓవల్ టెస్ట్లో సెంచరీతో రాణించిన యశస్వి 3 స్థానాలు ఎగబాకి 5వ ప్లేస్లో నిలిచాడు. ఇక గాయంతో ఆఖరి టెస్టుకు దూరమైన రిషబ్ పంత్ 1 స్థానం దిగజారి 8వ స్థానంలో నిలిచాడు. ఆఖరి టెస్ట్లో విఫలమైన శుభ్మన్ గిల్ 4 స్థానాలు దిగజారి 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్ట్ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్లో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.